వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న వైన్ షాపును పట్టణ శివారులోనికి తరలించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రజలతో సంతకాల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ ఎస్ అజయ్లు మాట్లాడుతూ నిత్యం ఆత్మకూరు మరికల్ గద్వాలకు వెళ్లే ప్రజలు ప్రధాన రహదారిపై ప్రయాణించడంతో రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాప్ ఉండటంతో బైకులు రోడ్డు పక్కనే నిలుపుకోవడం ద్వారా నిత్యం ఏదో ఒకటి ప్రమాదం జరుగుతూనే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న మాదిరిగానే ఊరి చివరన ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడే ఈ రోడ్డు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఆర్ఎండ్బి అధికారులు వెంటనే ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని కోరారు. మండల నాయకులు విజయ్, మోషా లింగన్న, యశోద, సుమిత్ర, మన్యం రాములు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన ఆర్ఎండ్బి రహదారి పక్కన ఉన్నటువంటి వైన్ షాప్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు నిత్యం వందలాది వేలాది వాహనాలు ఈ ఆత్మకూరు మీదుగా అనేక గ్రామాలకు పల్లెలకు వెళ్లే ప్రయాణికులు ఈ వైన్ షాప్ ఉండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇటీవలనే 5-6 యాక్సిడెంట్లు అయినాయి. అక్కడ కనీసం ఏమీ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. అందరూ కూడా రోడ్డు మీదనే వచ్చి తాగి మూత్రాలు చేయడం, రోడ్లపైనే పడుకోవడం, నిద్రించడం, ప్రధాన రహదారి వెహికళ్లకు అడ్డంగా పబ్లిక్ ఉండడం, ఇవల్ల కూడా దుర్వాసన వెదజల్లుతున్నటువంటి రోడ్డు పక్కల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పక్కలే బంకు, చేపల దుకాణాలు, అట్లాగే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్ షాప్ ఉండడం వల్ల చాలా ప్రమాదాలై ప్రజలు చనిపోతున్నా కూడా ప్రభుత్వాలకు పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం తప్ప ప్రజలకు జరుగుతున్న ప్రమాదాల నివారణ పట్ల చర్యలు ఏమాత్రం లేవని చెప్పి కోరుతూ ఈరోజు అమరచింత మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ వైన్ షాప్ను ఇక్కడి నుంచి తరలించి ఊరి చివరన ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ కేవీపీఎస్గా సంతకాల సేకరణ చేస్తూ మున్సిపల్ కమిషనర్కు అట్లాగే తహసీల్దార్కు దీనిపైన మెమోరాండాలు ఇచ్చి అవసరమైతే స్పందించకుంటే కలెక్టర్నైనా కలిసి ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి ఊరి చివరన తరలించే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అందుకొరకు మహిళలు ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము చేస్తున్న ఈ ఉద్యమాన్ని సహకరించాల్సిందిగా కోరుతూ మనవి చేస్తున్నాం.